బాపట్లలో వాజ్పేయి విగ్రహావిష్కరణ వేడుకగా జరిగింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్తో పాటు మంత్రులు గొట్టిపాటి రవికుమార్, కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, పలువురు కూటమి నేతలు పాల్గొన్నారు. స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని జైలుకు వెళ్లిన వాజ్పేయి వివాహం కూడా చేసుకోకుండా దేశ సేవకే జీవితం అంకితం చేశారని, కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేసి కూటమి రాజకీయాలకు పునాది వేశారని మాధవ్ కొనియాడారు. ధర్మవరం నుంచి ప్రారంభమైన తన అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్ర ఈ నెల 25న అమరావతిలో అటల్ స్మృతి వనం ప్రారంభోత్సవంలో ముగుస్తుంది అని మాధవ్ చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.